హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి మనం మొన్న వచ్చేసరికి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది చూసాం. వెంకట్ సార్ మీకు ఆ క్లాస్ తీసుకున్నారు. ఇప్పుడు వచ్చేసరికి మనము తెలంగాణ గ్రూప్ 1లో ఏ రకమైన ట్రెండ్స్ ఉన్నాయి మనకి అనేది మనం చూస్తాం. సో ట్రెండ్స్ అంటే ట్రెండ్స్ ఎందుకు చూస్తాము అనేది మనం ఇప్పుడు కూడా డిస్కస్ చేద్దాం. ఈ పర్టికులర్ సెషన్ యొక్క ఎజెండా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ రకంగా వస్తున్నాయి, క్వశ్చన్స్లో ఏ టాపిక్స్ ఎక్కువ కవర్ చేయాలి, ఏ టాపిక్స్ తక్కువ కవర్ చేయాలి, అండ్ రిజల్ట్స్ ఏ రకంగా వస్తాయి. మనం ఇప్పుడు వచ్చేసరికి తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ ఒకసారి జరిగింది, ప్రిలిమ్స్ అనేది 3 సార్లు జరిగింది. సో ప్రిలిమ్స్ అంటూ మనకు కొంత డేటా ఉంది, మెయిన్స్ అనే డేటా లేదు. ఇక్కడ ఏంటి అంటే మెయిన్స్ దానికి మనం యూపీఎస్సికి సంబంధించింది, అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 సంబంధించి ఈ రెండు కూడా మెర్జ్ చేసి మనం తెలంగాణ గ్రూప్ 1 కూడా కొన్ని క్వశ్చన్స్ చూసి ఏ రకంగా ఏ టాపిక్స్ ఎక్కువ కవర్ చేస్తున్నారని మనం ఈ సెషన్లో కవర్ చేద్దాం. రైట్, ఫస్ట్లీ అందరూ అడిగే క్వశ్చన్, సార్ లోకల్ అంటే ఏంటి సార్, స్థానికత ఏ రకంగా వర్తిస్తుంది? తెలంగాణలో స్థానికత అనేది 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడైతే చదువుతారో అది తెలంగాణలో స్థానికతగా వర్తిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ 7th క్లాస్ అనేది మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఇచ్చాడు, క్లియర్గా మెన్షన్ చేశాడు. ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఈ 7th క్లాస్ ఇన్ తెలంగాణ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. కాబట్టి 1st to 7th ఎక్కడైతే ఏ జోన్లో అయితే చదువుతామో, ఏ మల్టీ జోన్లో చదువుతామో అది మన లోకల్ అనేది అవుతుంది. ఒకవేళ సార్ లేదు సార్ మధ్యలో నేను వేరే చోట చదివాను అంటే ఈ 1st to 7thలో ఎక్కడ ఎక్కువ సంవత్సరాలు చదివితే అది మీ లోకల్ జోన్ అవుతుంది. సో లోకల్ జోన్ సంబంధించి ఫస్ట్, ఎందుకంటే ప్రతి స్టూడెంట్ అడిగింది ఏంటంటే సార్ నేను ఎక్కడ లోకల్ అవుతాను, సార్ నేను 10th క్లాస్ ఇక్కడ చదివాను కానీ 7th క్లాస్ ఏపీలో చదివాను, ఏ రకంగా అవుతుంది? సో 1st క్లాస్ టు 7th క్లాస్ ఎక్కడైతే మీరు ఎక్కువ సంవత్సరాలు చదువుతారో అది మీ లోకల్ అనేది అవుతుంది. ఒకవేళ లెట్స్ సే 7th క్లాస్ అనేది మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ రాయలేదు, ఎందుకంటే చాలామంది 10th క్లాసే రాస్తారు, అప్పుడు మీరు రెసిడెన్స్ అనేది కన్సిడర్ చేస్తారు. అంటే ఏంటిది, ఎక్కడైతే స్థానిక నివాసం అనేది ఉంటుందో ఆ స్థానిక నివాసం ఉన్న చోట మీ లోకల్ కింద, మీ స్థానికత కింద కన్సిడర్ చేస్తారు. అది మొదటిది. రెండోది, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ అసలు వస్తుందా రాదా, నాకు టైం సరిపోతుందా లేదా? మనం ఇక్కడ 3 విషయాలు డిస్కస్ చేద్దాం. ఒకటి, ఎవరైతే వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి ప్రీవియస్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఆవిడతో ఒక కమిటీ వేశారు, అండ్ ఆ కమిటీ అనేది ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏంటి 400 గ్రూప్ 1 వేకెన్సీస్ ఉన్నాయి, 670 గ్రూప్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఆవిడ రిపోర్ట్ ఇచ్చేసింది. అలాగే ఏదైతే సిలబస్ రివిజన్ కమిటీ ఉందో, సిలబస్ రివిజన్ కమిటీ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సిలబస్ రివిజన్ కమిటీ కూడా రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసేసింది. సో ఇది మేజర్ థింగ్, ఎందుకంటే లాస్ట్ మంతే సబ్మిట్ చేసింది. సబ్మిట్ చేయడం వల్ల ఇప్పుడు అంతా కూడా ఒక బజ్ జనరేట్ అవుతుంది. ఏంటి, June 2nd ఏదో ఒక క్యాలెండరో ఏదో ఒక డేట్ అనేది ఇస్తారు అనేది ఒక బజ్ అనేది జనరేట్ అయింది. ప్రతి స్టూడెంట్కి ఒక అవగాహన వచ్చింది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా సిలబస్ అనేది ఏ రకంగా ఉంటుంది, బాలకృష్ణ రెడ్డి కమిటీ ఏ రకంగా సిలబస్ అనేది ఇస్తుంది, రివైజ్ చేసిన సిలబస్ అనేది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసరికి మనకి June 2nd, ఎందుకంటే ముందు వేకెన్సీస్ ఎన్నో తెలిసే సిలబస్ అనేది రివైజ్ అయిపోయింది, ఇంకా ఏవి అడ్డంకులు లేవు. కాబట్టి అందులోనూ March 19న ఆంధ్రప్రదేశ్ క్యాలెండర్ కూడా వచ్చింది. కాబట్టి మన వాళ్ళ మీద ప్రెషర్ ఉంది. కాబట్టి June 2nd ఏదో ఒక క్యాలెండరో ఏదో ఒక డేట్ వచ్చే అవకాశం అనేది ఉంది అని చెప్పి చెప్తున్నారు. రైట్, నెక్స్ట్, సిలబస్లో మార్పులు ఏమైనా ఉంటాయి సార్, సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటే చాలామంది అడిగిన క్వశ్చన్, అది ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్. సిలబస్ అనేది ఏంటి అంటే తెలంగాణ గ్రూప్ 1 సంబంధించి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. వెంకట్ సార్ చెప్పారు మీకు లాస్ట్ సెషన్లో, ఈ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ అనేది మీకు 150 మార్కులకు ఉంటుంది, మెయిన్స్ అనేది మీకు 6 పేపర్లు ఉంటాయి, 900 మార్కులకు ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే ఏ సిలబస్ మారుతుంది అంటే తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉందో, తెలంగాణ ఉద్యమం ఏదైతే సిలబస్ ఉందో ఈ ఉద్యమంలో మనకి 2000 తర్వాత టీఆర్ఎస్ పార్టీ గురించి కొంత ఎక్కువ ఉంది, అక్కడ మాత్రం చేంజ్ చేసి కమిటీలను ఎక్కువ చేర్చి దాంతోపాటు పేపర్ 5లో లాజికల్ రీజనింగ్ ఉంది. ఆ లాజికల్ రీజనింగ్ అనేది ఆల్రెడీ ఏపీలో తీసేశారు.
మన దగ్గర ప్రిలిమ్స్లో ఎలాగో ఉంది, మెయిన్స్లో కూడా ఎందుకు లాజికల్ రీజనింగ్, అందులోనూ 25 క్వశ్చన్లు రాయాలి, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు. సో అక్కడ నిరుపయోగం అని చెప్పి ఆ లాజికల్ రీజనింగ్ తీసేసి పర్యావరణం గురించి యాడ్ చేస్తున్నారు పేపర్ 5లో. ఈ 2 కూడా చేంజెస్ అని చెప్పి చెప్తున్నారు. అందులోనూ ప్రిలిమ్స్ పరీక్షలో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. వాళ్ళు ఏం కన్సిడర్ చేస్తున్నారంటే ప్రిలిమ్స్ పరీక్షలో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది పెడతారు అని చెప్పి ఒక న్యూస్ ఉంది. ఈ 3 అనేది న్యూస్ ఉంది. ఈ 3 చేంజెస్ జరుగుతాయని చూద్దాం. నోటిఫై చేసేదాకా ఎప్పుడూ కూడా మనం ప్రస్తుతం ఉన్న సిలబస్నే మనం ఫాలో అవుతాము, ప్రస్తుతం ఉన్న ప్యాటర్న్నే మనం ఫాలో అవుతాము. ఎందుకు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2023లో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది డిసెంబర్లో. కానీ నవంబర్ డిసెంబర్ స్టార్టింగ్ వరకు కూడా సిలబస్ మారుతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఫైనల్లీ ఏం చేశాడు వాడు, సిలబస్ అనేది మొత్తం డ్రాఫ్ట్ సిలబస్ కూడా రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన తర్వాత కూడా లాస్ట్లో నోటిఫికేషన్ ఇచ్చే టైంకి సిలబస్ మారదు అని చెప్పి చెప్పేశాడు. అంటే ఏమైంది, ఎవరైతే కొత్త సిలబస్ డ్రాఫ్ట్ సిలబస్ ప్రకారం, డ్రాఫ్ట్ అనేది ఎప్పుడు కూడా సెక్రటరీలో పనిచేసే వాళ్ళందరూ రిలీజ్ చేస్తూ ఉంటారు, కొంచెం తెలిసిన వాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది, అందరూ కూడా కొత్త సిలబస్ ప్రిపేర్ అయ్యారు, కానీ ఇచ్చిందేమో పాత సిలబస్ ఇచ్చారు. అక్కడ కొంతమంది ప్రిలిమ్స్లో దెబ్బతిన్నారు, ఎందుకంటే టైం ఎక్కువ ఇవ్వలేదు. సో అందువల్ల ఏంటి అంటే నోటిఫికేషన్ అనేది ఇచ్చేదాకా మీరు ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో సిలబస్లో మార్పులు వస్తాయి, కానీ మార్పులు అనేవి వాళ్ళు నోటిఫై చేశాక అప్పుడు మనం దానికి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిలబస్ అనేది మోరార్లెస్ మారదు, అంతే ఉంటుంది. ఏంటి ప్యాటర్న్ మారినా సరే సిలబస్ అనేది అంతే ఉంటుంది. లాజికల్ రీజనింగ్ అనే ఒక సబ్జెక్ట్ అనేది మీకు మెయిన్స్లో తీసేసినా సరే ప్రిలిమ్స్లో ఉంటుంది కదా. సో ఏంటి అంటే మీరు మోరార్లెస్ సిలబస్ ప్రతి ఒక్క టాపిక్ చదవాల్సిందే. సో మీరు సిలబస్ మారేదాకా వెయిట్ చేయకుండా ఇప్పుడే మీ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలి. తర్వాత ఎందుకు సార్ మనకి ట్రెండ్స్ అనాలిసిస్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, మొదటిది ట్రెండ్స్ అనాలిసిస్ ద్వారా ఏంటి అంటే మనకి ఎగ్జామినర్ మైండ్ సెట్ తెలుస్తుంది. అంటే ఎగ్జామినర్ ఆలోచన విధానం ఏ రకంగా ఉంది, ఎగ్జామినర్ మనకి ఏ ప్రశ్నలు ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే ఏపీపీఎస్సీ కావచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఈ ఎగ్జామినర్స్ ఎవరైతే పేపర్ సెట్ చేస్తారో మీరు రాయలేని క్వశ్చన్స్ ఇవ్వాలని పేపర్ సెట్ చేయరండి. పేపర్ సెట్ చేసేది ఏ అంశాలైతే మనకి ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటాయో, స్త్రీ సాధికారత ప్రాముఖ్యత కలిగిన అంశం, ప్రజా ప్రయోజన వ్యాజ్యం ప్రాధాన్యత కలిగిన అంశం, అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రాధాన్యత కలిగిన అంశం. అంటే మన సొసైటీలో కావచ్చు, మన భారతదేశ సమాజంలో కావచ్చు, లేదా మన భారతదేశ రాజకీయ వ్యవస్థలో కావచ్చు, మనకి ఏ అంశాలైతే ప్రాముఖ్యత కలిగినాయో ఆ అంశాలని రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. సింధు నాగరికత రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. సో ఎప్పుడూ కూడా ఎగ్జామినర్ అనేవాడు మిమ్మల్ని మీరు ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ అడగడం వాడి ఉద్దేశం కాదు. వాడి ఉద్దేశం ఏంటిది, సమాజం ఏ రకంగా ఉంది, సమాజంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, సమాజంలో పేదరికం ఏ రకంగా ఉంది, సమాజంలో నిరుద్యోగిత ఏ రకంగా ఉంది, ఇటువంటి ప్రశ్నలు మాత్రం అడుగుతాడు. అందువల్ల ఏంటి అంటే ఒక సంవత్సరం వచ్చిన ప్రశ్నలు అనేవి మరుసటి సంవత్సరానికి చాలా ఎక్కువ ఉపయోగపడతాయి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఇవి ఒక డైమండ్ లాంటివి మీకు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎంత మనం ఎక్కువ రివైజ్ చేస్తే ఏ టాపిక్ అనేది ఎక్కువ అడుగుతున్నాడు, ఏ టాపిక్ అనేది తక్కువ అడుగుతున్నాడో మనకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఒకటి చెప్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో 2017లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, 18లో వచ్చింది, 22లో వచ్చింది, 23 వచ్చింది, మొత్తం 4 నోటిఫికేషన్లు వచ్చాయి. ఈ 4 నోటిఫికేషన్లో 3 నోటిఫికేషన్లో స్మార్ట్ సిటీ అనే ప్రశ్న అడిగాడు. ప్రతి 2019 నుంచి 23 వరకు 3 నోటిఫికేషన్లు స్మార్ట్ సిటీ గురించి అడిగాడు. మళ్ళీ తెలంగాణ గ్రూప్ 1లో 2024లో వచ్చిన ప్రశ్నలో కూడా స్మార్ట్ సిటీ గురించి అడిగాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా యూపీఎస్సీ అయినా మనకి ఆ ప్రభుత్వ విధానం ఎంతవరకు ఉపయోగపడుతుంది, ప్రభుత్వ పథకంలోని మార్పులు ఏంటివి అవి మనకు తెలియాలి. దానికోసం ఆ ప్రశ్న అనేవి ఉపయోగపడతాయి. దీని తర్వాత ఎందుకు సార్ ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు అనేవి మనం రివైజ్ చేయాలి అంటే మీకు ప్రాధాన్యత అనేది ఇంపార్టెంట్. అంటే మీరు నాకు ఒకటి చెప్పండి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ప్రాథమిక విధులు ఉన్నాయి, మళ్ళీ ఆదేశిక సూత్రాలు ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి. అలాగే రాజకీయ పార్టీలు అనేది ఉంది. ఇప్పుడు ప్రాథమిక హక్కులు మీకు ప్రాధాన్యత ఎక్కువ, రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రాధాన్యత ఎక్కువ.
ఆబ్వియస్లీ ప్రాథమిక హక్కులకు సంబంధించి ప్రాధాన్యత ఎక్కువ. మనం ఏ రకంగా చెప్తున్నాము, సిలబస్ ప్రాథమిక హక్కులకు సంబంధించి ఎక్కువ ఉంది సార్ అందువల్ల దానికి ఎక్కువ అంటే కాదు. ప్రాథమిక హక్కుల మీద ఇటీవలి కాలంలో ప్రశ్నలు చాలా ఎక్కువగా అడుగుతున్నారు, అందువల్ల ప్రాథమిక హక్కులు అనేది మనకి ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పి మనం చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏం వినియోగిస్తున్నాం మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూస్తున్నాము, చూసి ఏ టాపిక్ అనేది మనల్ని ఎక్కువ అడుగుతున్నాడు ఆ టాపిక్కి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాం, మిగతా టాపిక్కి ప్రాధాన్యత తక్కువ ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనకి పరీక్షా విధానాన్ని అర్థం చేసుకుని మనం చదువుతున్నట్టు అవుతుంది. దానికోసమే ఈ ట్రెండ్స్ అనాలిసిస్ అనేది మనకి కావాలి. అర్థమైందా? దీనికి సంబంధించి మనకి ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలే కావచ్చు, మునుపటి సంవత్సరం వచ్చిన రిజల్ట్స్ కూడా కావచ్చు. ఎందుకంటే రిజల్ట్స్ ద్వారా కూడా కొన్ని మనం నేర్చుకోవాలి, చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ రిజల్ట్స్ ద్వారా మనం ఏం నేర్చుకోగలమో కూడా అది కూడా చూద్దాం. మీరు అందరూ కూడా మీ ప్రశ్న అనేవి ఉంచండి. ఏదైతే మనం బేసిక్ అనేది డిస్కస్ చేసేస్తామో మొత్తం, దాని తర్వాత మనం కొంత సమయం అనేది మీ ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నల్ని కొంచెం ఆన్సర్ చేయడానికి మనం ట్రై చేద్దాం. రైట్. మనకి తెలంగాణకి సంబంధించి నోటిఫికేషన్ ఒకటే వచ్చింది, గ్రూప్ 1. దాంట్లో 3 సార్లు ప్రిలిమ్స్ జరిగింది, ఒకసారి మెయిన్స్ జరిగింది. నార్మల్గా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కొంత దాని ఏమంటారు దాయాదులు వంటి వాళ్ళు కాబట్టి మనం ఏం చేస్తాం, ఆంధ్రప్రదేశ్ సంబంధించి నోటిఫికేషన్ అనేది టైం ఎంతెంత ఇస్తున్నాడు అనేది చూస్తాము. దాని తర్వాత తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎంత టైం ఇచ్చాడు చూద్దాం. అప్పుడు ఏంటంటే మనకి ఎంత టైం దొరుకుతుంది అనేది మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రైట్. మనకి ఆంధ్రప్రదేశ్ ఏంటి, 2016, 2018, 2022, 23 4 సార్లు పరీక్ష జరిగితే ఈ 4 సార్లు కూడా 2016 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇస్తే మేలో పెట్టాడు పరీక్ష ప్రిలిమ్స్ది. ఇక్కడ కూడా డిసెంబర్లో ఇస్తే మేలో పెట్టాడు, ఇక్కడ సెప్టెంబర్లో ఇస్తే జనవరిలో పెట్టాడు 3 నెలలు, ఇక్కడ డిసెంబర్లో ఇస్తే మార్చిలో పెట్టాడు. అంటే ఇక్కడ ఏంటి, మనకి ప్రిలిమ్స్ పరీక్ష అనేది ఆంధ్రప్రదేశ్లో 3 నెలల సమయం ఇస్తున్నాడు, మినిమం 3 నెలల నుంచి 5 నెలలు ఇస్తున్నాడు. మెయిన్స్ పరీక్ష చూద్దాం. మెయిన్స్ పరీక్ష అనేది చూడండి, 2024 మార్చిలో అయితే ఇది 2025 మేలో అయింది. అంటే ఏంటి, సంవత్సరం గ్యాప్ ఉంది. ఇది 2023 జనవరిలో అయితే 2023 జూన్లో అయిపోయింది. అంటే ఏంటి, 5 నెలలు గ్యాప్. 2019 మేలో అయితే ఇది డిసెంబర్, అంటే సంవత్సరం గ్యాప్ ఉంది. ఇది మేలో అయితే ఆగస్టు, కనీసం 3 నెలలు గ్యాప్ ఇచ్చాడు అంతే. అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 3 నెలల నుంచి 5 నెలల టైం ఉంటుంది. ఏంటి, ఆంధ్రప్రదేశ్ విధానం. సార్ ఆంధ్రప్రదేశ్ మనకి ఎక్కడ సూట్ అవుతుంది అంటే చూద్దాం. మీరు ఇంకొకటి గమనించండి, 2016 నోటిఫికేషన్ అనేది డిసెంబర్లో ఇస్తే ఏప్రిల్ 2018 కల్లా అది కంప్లీట్ చేశాడు. అంటే ఏంటి, 16 నెలల్లో కంప్లీట్ చేశాడు. మళ్ళీ 2022 నోటిఫికేషన్ సెప్టెంబర్లో ఇస్తే ఆగస్ట్ కల్లా కంప్లీట్, అంటే 12 నెలల్లో కంప్లీట్ చేశాడు. 12 నుంచి 16 నెలల్లో మనకి నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. మిగతా 2 కూడా సంవత్సరం కంటే ఎక్కువే పట్టాయి, 2 సంవత్సరాలు కూడా పట్టాయి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఏ సంవత్సరం అయితే మనకి ఎలక్షన్స్ ఉంటాయో, ఎన్నికలు అనేవి ఉంటాయో ఆ సంవత్సరం అనేది మనకి నోటిఫికేషన్ అనేది ఎఫెక్ట్ అయ్యింది. ఏ సంవత్సరం అయితే మనకి ఎన్నికలు అనేవి ఉండవో ఆ సంవత్సరం నోటిఫికేషన్ తొందరగా అయిపోతుంది. ఇది మనం నేర్చుకున్న సత్యం ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇప్పుడు తెలంగాణకి సంబంధించి చూద్దాం. తెలంగాణకి సంబంధించి మీకు ఒకే నోటిఫికేషన్ని 2 సార్లు ఇచ్చారు, అందులోనూ ఒక పరీక్ష అనేది 3 సార్లు జరిగింది. ఒక్కసారి చూద్దాం. మొదటిసారి గ్రూప్ 1 అనేది 2022 ఏప్రిల్లో ఇచ్చాడు. మేలో అప్లికేషన్ స్టార్ట్ అయినా అక్టోబర్లో పరీక్ష జరిగింది. అంటే ఏంటి, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. అంటే ఏంటి, 5 నెలలు టైం ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఈ 2 సార్లు ప్రిలిమ్స్ అనేది జరిగింది, ఇది పక్కన పెట్టేసేయండి. ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన తర్వాత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చాడు, జూన్లో పరీక్ష కండక్ట్ చేశాడు ప్రిలిమ్స్. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు నోటిఫికేషన్ దగ్గర నుంచి 3వ సారి ప్రిలిమ్స్ పరీక్ష అన్నాలు కండక్ట్ చేశాడు 3 నెలలు. మళ్ళీ ఇక్కడి నుంచి అక్టోబర్కి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 నెలలు. మళ్ళీ అక్టోబర్ 21 కాబట్టి 4 నెలలు వేసుకోండి, 4 నెలలు. సో ఫిబ్రవరి 2024లో నోటిఫికేషన్ ఇస్తే తుది ఎంపిక ఎప్పటికి చేశారు,
2025 సెప్టెంబర్ అంటే ఏంటి, సంవత్సరంన్నర కాలంలో ఒక నోటిఫికేషన్, అంటే 2024లో ఇచ్చిన నోటిఫికేషన్ సంవత్సరంన్నర కాలంలో కంప్లీట్ అయిపోయింది. అంటే ఎంత, 18 నెలల్లో కంప్లీట్ అయింది. అంటే మీకు ప్రిలిమ్స్ అనేది కనీసం 3 నెలల అనే టైం ఉంటుంది, మ్యాక్సిమం 5 నెలల టైం ఉంటుంది. మెయిన్స్ అనేది కనీసం 4 నెలల టైం ఉంటుంది, మ్యాక్సిమం 5 నెలల టైం ఉంటుంది. ఇటీవల కాలంలోనే పూర్తి స్థాయిలో మనకి హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ కొట్టేసినాయి కేసులు. సో ఫిబ్రవరి 2026కి పూర్తి స్థాయి నియామకం అనేది కంప్లీట్ అయింది, ఎటువంటి కేసులు లేకుండా. అంటే దీన్ని బట్టి మనకేమవుతుంది, ప్రిలిమ్స్కి కనీసం 3 నెలల సమయం ఉంటుంది. 3 నెలల నుంచి 5 నెలలు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ టైము 2 సార్లు ప్రిలిమ్స్ జరిగింది, ఈసారి తొందరగా కండక్ట్ చేసి ఉండొచ్చు తెలంగాణ గ్రూప్ 1. కానీ ఈసారి 3 నెలల నుంచి 4 నెలలు అంటే కనీసం 4 నెలలైనా మీకు టైం ఉంటుంది ప్రిలిమ్స్ నుంచి, నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్కి. అదే ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్కి వచ్చేసరికి 4 నెలల నుంచి 5 నెలల టైం ఉంటుంది. అంటే సంవత్సర కాలంలో, ఈసారి ఎలక్షన్ లేదు కదా ఈ సంవత్సరం, 2027 ఎండింగ్, 2028 మళ్ళీ మనకి ఎలక్షన్లు ఉన్నాయి. సో ఈ సంవత్సర కాలంలో మీకు నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అది మనం తెలుసుకోవాల్సింది. దీని తర్వాత ప్రశ్నలు ఏ రకంగా వస్తున్నాయి, మనకి సిలబస్ అనేది మీకు ఐడియా ఉంది. ప్రిలిమ్స్ సిలబస్ అనేది, ప్రిలిమ్స్ సిలబస్లో మనకి మొత్తం 13 టాపిక్లు ఉంటాయి. ఈ 13 టాపిక్లు అన్ని సబ్జెక్టులు కవర్ చేశాడు, ఏ సబ్జెక్టు వదలకుండా ఆఖరికి సొసైటీతో కలుపుకొని అన్ని సబ్జెక్టులు కవర్ చేశాడు. దీనికి సంబంధించి ప్రశ్నలు ఏ రకంగా వచ్చాయి, 3 సార్లు ప్రిలిమ్స్ పరీక్షలో మనకి ప్రశ్నలు ఏ రకంగా వచ్చాయో చూద్దాం. ఒక్కసారి చూడండి, డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్స్ 34 అడిగాడు 2022లో. తర్వాత 23లో 35 అడిగాడు, 24లో 32 అడిగాడు. చాలామంది ఏంటి అంటే 2022లో రాసిన వాళ్ళు, ఫస్ట్ టైం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు చాలా టఫ్గా ఫీల్ అయ్యారు. కానీ దాని తర్వాత 2023లో రాసిన ఎగ్జాము చాలా ఈజీగా ఫీల్ అయ్యారు. 2024లో రాసిన ఎగ్జామ్ రైట్ స్టాండర్డ్ అనిపించింది. ఎందుకు అలా అనిపించింది అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. మొదట ఒకసారి చూడండి, డైరెక్ట్ కీవర్డ్ ఏమో మోరాలెస్ అదే రకంగా అడిగాడు, డైరెక్ట్ స్టేట్మెంట్కి సంబంధించేమో అదే రకంగా అడిగాడు. మరి ఎందుకు సార్ 2022 అంత టఫ్ అనిపించిందంటే ఒక్కసారి ఇది చూడండి, మ్యాచింగ్ క్వశ్చన్స్. 2022లో 24 ప్రశ్నలు అడిగాడు, 16 ప్రశ్నలు అడిగాడు. ఇది ఒకటి. అంటే ఏంటి, మీకు 150 ప్రశ్నలు ఇచ్చినా ఉన్న కొద్దీ ప్రతి ఒక్క దాని ప్యాటర్న్ అడుగుతున్నాడు. అంటే డైరెక్ట్ కీవర్డ్ అడుగుతున్నాడు, సింగిల్ స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్, 4 స్టేట్మెంట్, మ్యాచింగ్, ఇవన్నీ కూడా అడుగుతున్నాడు. అప్పుడు ఏమవుతుంది అంటే మీకు 150 ప్రశ్నలు ఇచ్చినా సరే ఒక్కొక్క ప్రశ్నలో కనీసం 2 నుంచి 3 స్టేట్మెంట్లు యావరేజ్గా వేసుకున్నా మీరు 300 నుంచి 400 ప్రశ్నలకి మీరు ఆన్సర్ చెయ్యాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్రశ్నలో 2-3 స్టేట్మెంట్లు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కొక్క టాపిక్, ఆ స్టేట్మెంట్ తెలియకపోతే మీరు రాయలేరు. ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే 2022లో ఇవి ఎక్కువ అయిపోయాయో 4 స్టేట్మెంటు, 5 స్టేట్మెంటు, 5 ఆప్షను, ఆ పేపర్ మొత్తం కంప్లీట్ చేయడానికి కూడా ఇబ్బంది అయింది. ఎందుకు అంటే నార్మల్గా ఫ్యాక్ట్స్ ఉంటాయి, వాస్తవాలు ఉంటాయి. ఫ్యాక్ట్స్ పేపర్ ఏమో లెంతీగా ఇచ్చాడు, ఇది అసలు కారణం. యూపీఎస్సీ ఎందుకు సార్ అంత పెద్దగా ఉన్నా సరే అందరూ యూపీఎస్సీలో కూడా 4 స్టేట్మెంట్ క్వశ్చన్లు ఇస్తారు కదా, అక్కడ ఎందుకు సార్ అంత డిఫికల్టీ ఫీల్ అవ్వాలి, అక్కడ ఎందుకు సార్ 100 క్వశ్చన్లు అందరూ రాశారు అంటే అక్కడ ఒకటే ఉంది. ఏంటి అంటే మనకి ఫ్యాక్ట్స్ ఉంటాయి, దానికి లెంతీ పేపర్ ఉంటుంది, అలాగే అనాలిసిస్ ఉంటుంది, లెంతీ పేపర్ ఉంటుంది, అలాగే ఫ్యాక్ట్స్ ఉంటుంది, షార్ట్ ఉంటుంది, చిన్న ప్రశ్న అడుగుతాడు. అలాగే అనాలిసిస్ ఉంటుంది, షార్ట్ పేపర్ ఉంటుంది. ఇవి 4 రకాల పేపర్లు ఉంటాయి. అంటే ఏంటి, మొదటిదేమో మొత్తం అన్నీ మీకు వాస్తవాలు అడుగుతాడు, అందులోనూ చాలా పెద్ద స్టేట్మెంట్లు అడుగుతాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక 4 స్టేట్మెంట్ క్వశ్చన్ అడిగాడు, ఆ 4 స్టేట్మెంట్ క్వశ్చన్లో 4 కూడా ఫ్యాక్ట్సే అడిగాడు. మీకు ఎక్కడా కూడా ఎలిమినేట్ చేయడానికి లేదు. అంటే ఆ 4 ఫ్యాక్ట్స్ కూడా మీకు తెలిస్తేనే ఆ ఆన్సర్ అనేది మీకు కరెక్ట్ అవుతుంది. అంటే ఇది ఎంత టఫ్ అనుకుంటున్నారు, ఈ రకంగా అడిగాడు 2022లో. అదే యూపీఎస్సీలో ఎలా అడుగుతాడు, అనాలిసిస్ అడుగుతాడు, లెంతీ అడుగుతాడు. అంటే ఏంటి, మీకు 4 స్టేట్మెంట్లు ఇచ్చినా 2 నుంచి 3 స్టేట్మెంట్లు తీసేసేయచ్చు,
మిగతా 2 ఆప్షన్స్లో మీరు తిక్కమక్క పడతారు. అంటే 50% అనేది ఛాన్స్ ఉంది మీకు కరెక్ట్ అవ్వడానికి. ఎక్కడేంటి 4 తెలిస్తే తప్ప మీరు పెట్టలేరు. అందువల్లే ఫ్యాక్ట్స్ ప్లస్ లెందీ పేపర్ అని చాలా టఫ్ అయింది 2022లో. అదే 2023లో మోరల్లెస్ కొంచెం ఈజీ ఎందుకు అనిపించింది, ఎందుకంటే 2 స్టేట్మెంట్ డైరెక్ట్ క్వశ్చన్లు ఎక్కువ అడిగాడు. 2024 అసలైన ప్యాటర్న్ ఫాలో అయ్యాడు. 4 స్టేట్మెంట్ క్వశ్చన్లు అడిగాడు, మ్యాచింగ్ అడిగాడు, 2 స్టేట్మెంట్ అడిగాడు. అంటే అన్నీ కూడా సమతుల్యత అనేది 2024 పేపర్లో ఉంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఎప్పుడైతే అన్ని రకాల ప్రశ్నలు మనల్ని అడుగుతాడో అప్పుడు ఖచ్చితంగా మీకు డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనకి కొన్ని రకాల ప్రశ్నలు అనేవి అడగకుండా ఎక్కువ డైరెక్ట్ స్టేట్మెంట్ డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి డిఫికల్టీ అనేది తక్కువ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది దీని నుంచి. దీని తర్వాత ఏ టాపిక్లో ఎన్ని ప్రశ్నలు వచ్చాయి ఒకసారి చూద్దాం. మనకి 13 టాపిక్లు ఉన్నాయి. దీంట్లో అన్నిటికంటే ఎక్కువ ఏ టాపిక్ మీద మనకి ప్రశ్నలు వచ్చినాయి, అన్నిటికంటే ఎక్కువ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రశ్నలు వచ్చినాయి. 3 సార్లు కూడా కనీసం తక్కువలో తక్కువ 21 ప్రశ్నలు వచ్చినాయి. దీని తర్వాత కింద చూడండి, రీజనింగ్, లాజికల్ రీజనింగ్ 20 నుంచి 23 ప్రశ్నలు వచ్చినాయి. అంటే అర్థం ఏంటి, మనకు చాలామంది అనుకుంటారు ఏంటి కాంపిటేటివ్ పరీక్షలకి 4 స్తంభాలని మనం ప్రిపేర్ అయితే చాలు, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఈ 4 స్తంభాలను చదువుకుంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోతాం అనుకుంటారు. కానీ ఇక్కడ ఆ పద్ధతి మారిపోయింది. ఇప్పుడు ఈ 4 స్తంభాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. ఇప్పుడు ఏంటిది, పర్యావరణానికి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు, విపత్తు నిర్వహణకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు, ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు, లాజికల్ రీజనింగ్కి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు, మళ్ళీ జనరల్ సైన్స్కి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే ఇవి ఏంటి, ఎక్కడైతే మీకు 4 స్తంభాలు అనేవి ఎప్పుడు ఉంటాయి ఆ ప్రశ్నలు ఒకసారి చూడండి. భూగోళ శాస్త్రం, చరిత్ర, సాంస్కృతిక వ్యవస్థ, రాజ్యాంగం, పరిపాలన, ఇంకోటి ఆర్థిక వ్యవస్థ. ఈ 4 చూడండి, ఈ 4 10 నుంచి 15 ప్రశ్నలు అడిగాడు. కానీ అదే స్టాక్ మెయింటైన్ చేస్తాడు. మీకు మొత్తం మీద 150 ప్రశ్నల్లో 15 ప్రశ్నలు అంటే ఎంత, కేవలం 0.1 అనేది అడిగాడు. కేవలం ఎంత, 10% మాత్రమే ఆ ప్రశ్నలు అనేవి వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి, మీకు ఎక్కడైనా సరే ఆ 4 సబ్జెక్టులు కాకుండా మిగతా సబ్జెక్టుల మీద మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మనకి కొంత దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 150 ప్రశ్నల్లోనూ మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇప్పుడు ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ కానీ ఇస్తే అక్కడ మీరు కొంచెం లూజ్ అవుతారు. నెగిటివ్ మార్కింగ్ లేకపోతే ఏమవుతుంది, 150 ప్రశ్నలు 130 ప్రశ్నలు మీకు తెలిసిన మిగతా 20 ప్రశ్నల్లో మనకు ప్రాబిలిటీ ప్రకారం కనీసం 8 నుంచి 12 ప్రశ్నలు రైట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఆ స్కోర్కి దగ్గరికి వచ్చేస్తారు. మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు, అందులోనూ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఒక పోస్ట్కి 50 మందిని తీస్తారు. అంటే 1:50 రేషియోలో మనకి మెయిన్స్ పరీక్ష తీసుకుంటున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష కొంచెం మన మేధస్ అనేది ఉపయోగించి ఏ సబ్జెక్టులు అయితే ఎక్కువ అవగాహన మనకి కావాలో ఆ సబ్జెక్ట్ ఎక్కువ ప్రిపేర్ అయ్యి అప్పుడు ఏవైతే ప్రశ్నలు అనేవి మనకి తెలియవో అది కొంచెం ప్రాబ్లం యూజ్ చేసి కొంచెం కానీ పెట్టాము అంటే ఖచ్చితంగా మనం మెయిన్స్ పరీక్ష రాసేయచ్చు. అంటే ఇక్కడ మనకి ప్రిలిమ్స్ పరీక్ష అనేది ఒక అడ్డంకిగా లేదు. ప్రిలిమ్స్ చాలామంది కనీసం ప్రిపేర్ అయిన వాళ్ళకి ప్రిలిమ్స్ పరీక్ష అనేది క్వాలిఫై అయిపోతారు. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్ పరీక్షలో మనకి తెలంగాణ అంశాలు కూడా అడుగుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రిలిమ్స్ పరీక్షలో తెలంగాణ అంశాలు కూడా అడుగుతాడు. చాలామంది యూపీఎస్సీ క్యాండిడేట్లు ఏం చేస్తున్నారంటే ప్రిలిమ్స్ పరీక్ష ఏదో ఒక రకంగా రాసేయచ్చు, ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన సిలబస్ అడుగుతాడు కదా, మెయిన్స్లో తెలంగాణకు సంబంధించి కదా, అప్పుడు చదువుకుందాం అనుకుంటారు. కాదు, ప్రిలిమ్స్ పరీక్షలో కూడా తెలంగాణకు సంబంధించిన అంశాలు అడుగుతున్నాడు కాబట్టి మీరు అది కూడా చదవాలి, అప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇది మొదటిది. దీని తర్వాత ఒక్కొక్కటి ప్రిలిమ్స్ పరీక్షలో ఒక్కొక్క టాపిక్ ఏ రకమైన ప్రశ్నలు వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్, మొట్టమొదటిది కరెంట్ అఫైర్స్ అంటే మనకు చాలా భయం. ఎందుకు, కరెంట్ అఫైర్స్ నుంచి చాలా ఎక్కువ ప్రశ్నలు వచ్చేస్తాయి. ఎన్ని ప్రశ్నలు వచ్చాయండి కరెంట్ అఫైర్స్ సంబంధించి? కేవలం 10 ప్రశ్నలు వచ్చాయి కరెంట్ అఫైర్స్ సంబంధించి. కేవలం 10 ప్రశ్నలు.
మా అయితే 13 ప్రశ్నలు వచ్చింది. దానికి రెండింతలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రశ్నలు వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థమైంది, కరెంట్ అఫైర్స్ని అడుగుతున్నాడు, తప్పలేదు. కరెంట్ అఫైర్స్కి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వద్దు అనేది నేను చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్తో పాటు నార్మల్ మిగతా సబ్జెక్టులు కూడా మీరు ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. ఇక్కడ కరెంట్ అఫైర్స్లో ఏ రకమైన ప్రశ్న అడుగుతున్నాడో ఒక్కసారి చూద్దాం. మీరు ఇక్కడ చూడండి, కామన్వెల్త్ గేమ్స్లో ఈ సంఖ్య ఆధారంగా ఈ దేశాలను ఎగువ నుండి దిగువకు అమర్చండి. అంటే ఏంటి, కామన్వెల్త్ గేమ్స్లో ఎన్ని పథకాలు గెలిచారు దాని ప్రకారంగా స్పోర్ట్స్. ఇక్కడ చూడండి, సింగరేణికి సంబంధించి కూడా ప్రశ్న అడిగాడు. అంటే ఏంటి, మీకు ప్రిలిమ్స్ పరీక్షలో కేవలం జాతీయ స్థాయికి సంబంధించి కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదు, రాష్ట్ర స్థాయిలో ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా మీరు చదవాలి. నిన్న ఒక న్యూస్ పేపర్లో ఒకటి వచ్చింది, ఏంటిది, భారతదేశంలో 8 రాష్ట్రాల్లో, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు అనేది ఎక్కువ ఉంది. కానీ తెలంగాణ ఈ సంవత్సరం బడ్జెట్ ప్రాతిపదికన ఏదైతే ఇచ్చిందో దాంట్లో 0.3% అనేది రెవెన్యూ మిగులు అనేది చూపిస్తుంది. అంటే ఇదేంటిది, ఇన్నాళ్ళు రెవెన్యూ లోట్లో మనం ఉన్నాం 2019 నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడేమో బడ్జెట్లో రెవెన్యూ మిగులు చూపిస్తున్నారు. అంటే ఇది ఖచ్చితంగా అడిగే అంశమేనా? ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశమైనా సరే ఇది ఇప్పుడు న్యూస్లో ఉన్న అంశం. సో ఇలాంటి ప్రశ్నలు తెలంగాణకి సంబంధించి మనం చదువుకోవాలి. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ, ఈ భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా మనకు ప్రిలిమ్స్లో ప్రశ్నలు ఎక్కువ అడుగుతాడు, రైట్. సో ఇలాంటి ప్రశ్నలకు మనం సిద్ధంగా ఉండాలి. తెలంగాణకి సంబంధించి కూడా మనల్ని అడుగుతున్నారు. దీని తర్వాత ఆదిత్య L1. మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు అంటే దాంట్లో మీకు ఇస్రోకి సంబంధించి, మళ్ళీ అలాగే DRDOకి సంబంధించి ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి. DRDOకి సంబంధించి ఏంటి, ఏ క్షిపణి ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఆకాశ్ క్షిపణి ఏ రకమైంది, అలాగే బ్రహ్మోస్ క్షిపణి ఏ రకమైంది, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఇస్రోకి సంబంధించి ఒక్కొక్క ల్యాబ్ ఎక్కడుంది, అలాగే ఇస్రోకి సంబంధించి ఏ విధానాలు ఉన్నాయి, నేషనల్ నేషనల్ స్పేస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఎప్పుడు స్థాపించారు, అదొక ప్రభుత్వ రంగ సంస్థ, ప్రైవేట్ రంగ సంస్థ, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకున్నాము అంటే దానికి సంబంధించి మనం ఆన్సర్ అనేది పెట్టేసేయచ్చు. అంటే ఇక్కడ ఏమర్థమైంది, కరెంట్ అఫైర్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి లోతుగా ఎక్కడికి వెళ్తున్నాడు, లోతుగా వెళ్ళేది ఏంటి అంటే తెలంగాణకి సంబంధించిన అంశాల్లో మీకు 3 స్టేట్మెంట్ నుంచి 4 స్టేట్మెంట్లు అనేవి అడుగుతున్నారు. ఏవైతే స్పోర్ట్స్కి సంబంధించి అంశాలు ఉంటాయో అవి ఖచ్చితంగా ఒక అమరిక అడుగుతున్నాడు, అరేంజ్మెంట్ క్వశ్చన్లు అడుగుతున్నాడు, రైట్. ఈ రకమైన ప్రశ్ననే మనం చదువుకోవాలి. తర్వాత అంతర్జాతీయ అంశాలకు సంబంధించి, అంతర్జాతీయ అంశాలు ఏవేవో చదివేస్తూ ఉంటాం, అంతర్జాతీయ అంశాలు అన్నారని కాదు. అంతర్జాతీయ అంశాలు ఏంటంటే ప్రస్తుతం చూడండి, హోర్ముజ్ జలసంధి అనేది మూసేశారు. హోర్ముజ్ జలసంధి మూసేసినప్పుడు మనకి ఎలాంటి ప్రశ్న అడుగుతారు, దాని యొక్క భౌగోళిక అంశాలను ఎక్కువ టచ్ చేస్తాడు. హోర్ముజ్ జలసంధి ఎక్కడ ఉంది, దాని చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏంటివి, అలాంటి ప్రశ్న అనేవి ఒక అడుగుతారు. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, IMFకి సంబంధించి వాడింది, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రశ్న అనేది అడిగాడు. ఇక్కడ ప్రశ్న అనేది ఏంటిది, 5 స్టేట్మెంట్లు అడిగాడు. అంతర్జాతీయ ద్రవ్యనిధికి సంబంధించి 5 స్టేట్మెంట్ ప్రశ్న అడిగాడు అంటే ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ చూస్తే మీకు ఇది బేసిక్ లక్ష్యం ఏంటిది, మనం అంతర్జాతీయ అంశాల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ సంస్థ దాని లక్ష్యం ఏంటి, ఏ సంస్థ అది ఎంత భారతదేశానికి ఎటువంటి సహాయం అందించింది, ఏ సంస్థ ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది, ఇవి మాత్రం తెలుసుకుంటే చాలు. ఇక్కడ IMFకి సంబంధించి లక్ష్యం గురించి అడిగాడు. IMF యొక్క అధికారిక ఆదేశాలు ఏంటివి, లక్ష్యాలు ఏంటివి. అందువల్ల మనం ప్రతి సంస్థకి సంబంధించి దాని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు, దాని యొక్క లక్ష్యాలు ఏంటివి, ఇవి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీని తర్వాత వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అని ఒక నివేదికలో ఆర్డర్ అడుగుతాడు. అంటే ఏ దేశం ఏ స్థానంలో ఉంది. ఇప్పుడు మానవాభివృద్ధి సూచి చూపించిన మనకు తెలిసిందే భారతదేశం 100 కంటే ఎక్కువ పొజిషన్లో ఉంది. కానీ ఈ స్కాండినేవియన్ దేశాలు ఏదైతే ఉన్నాయో, ఐస్లాండ్, స్వీడన్, ఇలాంటి దేశాలు అవి మొదటి 4 స్థానాల్లో ఉంటున్నాయి. ఆ మొదటి 4 స్థానాల్లో ఒకటి పైకి వెళ్తుంది, ఒకటి కిందకి వెళ్తుంది. ఇలాంటివి ఎక్కువ ప్రశ్న అనేవి అడుగుతాడు. అదవుతుందా, నివేదికలకు సంబంధించి మీకు అరేంజ్మెంట్ కావచ్చు లేదా మ్యాచింగ్ కావచ్చు, ఇవి ఎక్కువ అడుగుతాడు అంతర్జాతీయ అంశాలకు సంబంధించి.
తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ మనం ఏవేవో చదివేస్తాం. నేను చెప్పాను కదా ఇందాక, ఇస్రోకి సంబంధించి, అలాగే డిఆర్డిఓ క్షిపణులకు సంబంధించి ఎక్కువ అడుగుతాడు. అలాగే జనరల్ సైన్స్లో మాత్రము వ్యాధులకు సంబంధించి, టీకాలకు సంబంధించి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. సో జనరల్ సైన్స్లో ఆ రకమైన ప్రశ్నలనే మనం చదవాలి. ఇదిగోండి, ఉపగ్రహాలు ఏంటివి ఇస్రోకి సంబంధించింది. అలాగే ఏదైనా టెక్నాలజీ కొత్తగా కనిపెట్టారు, ఈవీటాల్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీకి సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలాంటి టెక్నాలజీ కొత్త సాంకేతికత ఏదైనా వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఆ పరీక్షలో అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఏం చూసుకుంటారు? ఒకటి ఇస్రో, రెండోది డిఆర్డిఓ క్షిపణులు, మూడోది వ్యాధులు టీకాలు, నాలుగోది ఈ కొత్త ఇటీవల సాంకేతికత ఏ రకంగా ఉంది. ఈ 4 అంశాలు చూసుకుంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నలు అనేవి రాయొచ్చు. దీని తర్వాత పర్యావరణ విపత్తు నివారణ. పర్యావరణానికి సంబంధించి మీకు 4 అంశాలు ఉంటాయి. మొదటిది పర్యావరణ అంశాలకు సంబంధించి మీకు బేసిక్ డెఫినేషన్లు ఉంటాయి. అంటే ఎకో టోన్ అంటే ఏంటి, అలాగే పర్యావరణ కాలుష్యం ఏ రకంగా ఉంటుంది, రైట్, ఇలాంటి బేసిక్ ప్రశ్న అనేవి ఎక్కువ ఉంటాయి. దీని తర్వాత పర్యావరణానికి సంబంధించి ఎటువంటి మనకి దాన్ని ఏమంటారు, ఎటువంటి అగ్రిమెంట్లు చేసుకున్నాము, పర్యావరణానికి సంబంధించి ఏ సంస్థలు అనేవి మానిటర్ చేస్తున్నాయి, పర్యావరణ సంబంధం మనం ఎటువంటి లక్ష్యాలు అనేవి పెట్టుకున్నాం. ఈ 4 అంశాలు మనం చూసుకుంటే పర్యావరణ సంబంధం ప్రతి ప్రశ్న రాయొచ్చు. అలాగే విపత్తు నిర్వహణ. విపత్తు నిర్వహణ సంబంధించి ఆ సంవత్సరం ఏదో ఒక విపత్తు జరిగి ఉంటుంది, ఆ విపత్తుకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేది అడుగుతున్నారు. అలాగే విపత్తు నిర్వహణ అన్నాడు అంటే ఏంటి? విపత్తు నిర్వహణలో 4 రకాలైన ఉంటాయి. కొన్ని సంస్థలు ఉంటాయి. ఏంటి? జాతీయ విపత్తు యాజమాన్య అధికార సంస్థ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ. అలాగే రాష్ట్ర స్థాయి సంస్థలు ఉంటాయి. అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సివ్ ఫోర్స్ ఉంటుంది, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్సివ్ ఫోర్స్ ఉంటుంది. వీటికి సంబంధించి సంస్థలకు సంబంధించి విపత్తులకు సంబంధించి అడుగుతుంది. అంటే ఇక్కడ మీరు ప్రతి చోట చూడండి, దాని యొక్క లక్ష్యం ఏంటిది, దాని యొక్క విధానం ఏంటిది, దాని యొక్క సంస్థ ఏంటి, ఇవి మాత్రం పూర్తిగా టచ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. తర్వాత భారతదేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశ మరియు తెలంగాణకి సంబంధించి ఆర్థిక సామాజిక అభివృద్ధి అనేది ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మధ్యంతర కేంద్ర బడ్జెట్లో మాత్రం మీరు ఎంత శాతం ఉంది అనేది, ఇప్పుడు ఆర్థిక లోటు ఎంత, రెవెన్యూ లోటు ఎంత, ఆర్థిక అభివృద్ధి ఎంత, స్థూల దేశీయోత్పత్తి ఎంత ఉంది, ఈ ఖచ్చితంగా నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతున్నాడు. దీని తర్వాత తెలంగాణ రాష్ట్ర రైతు బంధు పథకానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. అంటే ఏంటి? తెలంగాణ ఆర్థిక విధానాలకు సంబంధించి రైతు బంధు కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, ఇలాంటి ప్రశ్నలు అనేవి మీకు పడతాయి. అంటే తెలంగాణకి సంబంధించి కూడా విధానాలు అనేవి మనం పూర్తి స్థాయిలో చూసుకోవాలి. దీని తర్వాత భారతదేశ భౌగోళిక అంశాలకు సంబంధించి మాత్రం తెలంగాణది కూడా టచ్ చేశాడండి. దక్షిణ భారత ఆగ్రో క్లైమేటిక్ జోన్కి సంబంధించి 3 స్టేట్మెంట్లు ప్రశ్న అడిగాడు. అందులో ఏంటి? మేడ్చల్, మల్కాజ్గిరి, వనపర్తి, రంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. అంటే ఏంటి? చాలా డెప్త్గా వెళ్ళాడు. తెలంగాణకి సంబంధించి మీరు ఏదో పైన అడుగుతారని అనుకోవద్దు, తెలంగాణకి సంబంధించి కూడా డెప్త్గా అడుగుతున్నారు. ఇందాక సింగరేణి కూడా అలాగే చేశారు, 4 స్టేట్మెంట్లు అడిగాడు. ఇక్కడ కూడా 3 స్టేట్మెంట్ల ప్రశ్న అనేది అడిగాడు. ఇక్కడ చూడండి, క్రింది వాటి సముద్రపు అడుగు భాగం. అంటే ఇదేంటిది? కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్కి సంబంధించేమో మీకు చూడండి, నార్మల్ అంటే ఆప్షన్స్ అడుగుతున్నాడు, ఇక్కడేమో స్టేట్మెంట్లు అడుగుతున్నాడు. తేడా ఉంది రెండింటికి. తర్వాత భారతదేశంలో మ్యాంగనీస్ అంటే ఖనిజాలు ఏ రకమైన ఉన్నాయి, ఖనిజాలు భారతదేశంలో ఖనిజాలు ఏ రకంగా ఉన్నాయి, తెలంగాణలో ఖనిజాలు ఏ రకంగా ఉన్నాయో ఈ 2 కూడా మనం చూసుకోవాలి. తర్వాత చరిత్ర మరియు సంస్కృతి తెలిసిందే, 3 అంశాలు. ఒకటి ఆర్థిక విధానాలు మరియు పన్ను విధానాలు ఏ రకంగా ఉన్నాయి, రెండోది ఎటువంటి సాహిత్యం ఉంది, సాహిత్యకర్తలు ఎవరున్నారు, మూడోది వచ్చేసరికి ఎటువంటి వాస్తు శైలి ఉంది. ఈ 3 ప్రశ్నలకు సంబంధించి మనకి పూర్తి స్థాయిలో అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడ రచయితల గురించి అడిగాడు, ఇక్కడేమో వాస్తు శైలి గురించి అడిగాడు, ఇక్కడ వచ్చరికి రాజా రామ్మోహన్ రాయ్ గురించి అడిగాడు. అంటే మొత్తం మీద మీకు ఎందుకు కొన్ని క్వశ్చన్లు ప్రతి ఒక్క టాపిక్ చూపిస్తున్నానంటే ఏ సబ్జెక్టుల్లో ఏ టాపిక్లు టచ్ చేస్తున్నాడు అనేది మనం టచ్ చేస్తే ఆ టాపిక్లో ఎక్కువ చూడాలి. ఎందుకంటే ఇదేంటిది? ట్రెండ్స్ అనాలిసిస్ సెషన్. తర్వాత రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థలు చూడండి, ఇక్కడ
ఎపిలేట్ జ్యూరిడిక్షన్, సుప్రీంకోర్టు యొక్క ఎపిలేట్ జ్యూరిడిక్షన్ ఏ రకంగా ఉంటుంది? మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజకీయ వ్యవస్థకు సంబంధించి పైన ప్రశ్నలు అస్సలు అడగడు. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మొదలు పెట్టేదే రాజకీయ వ్యవస్థకు, రాజ్యాంగంతో మొదలు పెడతాడు. అందులో ఎంత డెప్త్గా వీలైతే అంత డెప్త్గా అడుగుతాడు. అందులోనూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం గురించి కావచ్చు, ఇటీవల కాలంలో ఇచ్చిన జడ్జిమెంట్ గురించి. ఇటీవల కాలంలో మీరు చూస్తే శబరిమలకి సంబంధించి ఒక 9 మంది జడ్జిలతో ఒక బెంచ్ వేశారు. అలాంటివి రాజ్యాంగపరమైన ప్రశ్నలు అవి. ఇలాంటి రాజ్యాంగపరమైన ప్రశ్నలకు సంబంధించి ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఈ జడ్జిమెంట్కి సంబంధించి కూడా మనం చదువుకోవాలి. రాజ్యాంగంలో బేసిక్ అంటే గవర్నర్ యొక్క అధికారాలు ఏంటివి, ప్రెసిడెంట్ యొక్క అధికారాలు ఏంటివి, గవర్నర్ మరి ప్రెసిడెంట్ అధికారాల్లో ఎటువంటి మార్పులు ఉంటాయి, ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్ చదువుకోవాలి. అలాగే ఇటీవల కాలంలోని జడ్జిమెంట్లు చదువుకోవాలి. అప్పుడు మనకి రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించి మొత్తం ప్రశ్నలు అనేవి రాయొచ్చు. తర్వాత పరిపాలన మరియు ప్రజా విధానం. పరిపాలన మరియు ప్రజా విధానంలో మనం ఎప్పుడు అనుకుంటాము రాజ్యాంగ సంస్థలకు సంబంధించి మరియు దాని చట్టబద్ధ సంస్థలకు సంబంధించి మాత్రం ప్రశ్నలు అడుగుతాడు, వేరే ఏ సంస్థలకు సంబంధించి ప్రశ్న అడగడు అని అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ అంటే ఏది కూడా ఇది చట్టబద్ధ సంస్థ కాదు, అలాగే రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఇవన్నీ ఏంటంటే పరిపాలనాబద్ధ సంస్థలు. ఏవైతే పరిపాలనాబద్ధ సంస్థలు నీతి ఆయోగం ఉంటాయో, ఏవైతే ఇలాంటి రాష్ట్ర స్థాయి కలెక్టరేట్లు అవి ఉంటాయో, డిస్ట్రిక్ట్ స్థాయి జిల్లా స్థాయి కలెక్టరేట్లు అవి ఉంటాయో, వీటికి సంబంధించి మనము దాని యొక్క ఏ రకమైన శైలి ఉంటుంది, జిల్లా స్థాయి కలెక్టరేట్లో ఎవరెవరు పనిచేస్తారు, జిల్లా మెజిస్ట్రేట్కి కలెక్టర్కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ పరిపాలన మరియు ప్రజా విధానంలో అలాంటి ప్రశ్నలు అనేవి అడుగుతున్నాడు. తర్వాత రాష్ట్ర విధానం, తెలంగాణ రాష్ట్ర విధాన సభ ఖచ్చితంగా మీకు ప్రశ్నలు పడతాయి. మనకున్న తక్కువ స్కీమ్స్ దాంట్లో రాష్ట్ర విధాన సభ మీరు 5 నోట్ చేసుకోండి. మొదటిది తెలంగాణ విధానం. ఇప్పుడు రైతు భరోసా అనే కార్యక్రమం ఉంది. రైతు భరోసా కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటిది? రెండోది రైతు భరోసా కార్యక్రమం ఎప్పుడు మొదలుపెట్టారు? తర్వాత రైతు భరోసా కార్యక్రమంలో ఎంత ఇచ్చారు, దాని యొక్క విధానం ఏంటిది? తర్వాత దాని యొక్క బడ్జెట్ ఎంత కేటాయించారు? తర్వాత లబ్ధిదారులు ఎవరు? ఈ ఐదు కానీ గుర్తుపెట్టుకుంటే మీరు విధానాలకు సంబంధించి ప్రతి ప్రశ్న కూడా మీరు రాయొచ్చు. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సేమ్ చరిత్ర మరియు సంస్కృతి సంబంధించి మీరు ఏమీ బయటికి వెళ్ళి చదవక్కర్లేదండి. తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి అన్న అవ్వచ్చు, భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి అన్న అవ్వచ్చు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది 3 అంశాలు. మొదటిది వాస్తు శైలి ఎలాగ ఉంది, మూడోది సాహిత్యం ఏ రకంగా ఉంది, సాహిత్యకర్తలు ఏ రకంగా ఉన్నారు, మూడోది పన్ను విధానాలు ఏ రకంగా ఉన్నాయి. ఈ 3 కానీ గుర్తుపెట్టుకున్నాము అంటే మనకి పూర్తి స్థాయిలో రాయొచ్చు. తర్వాత సమాజానికి సంబంధించి భారతదేశ సామాజిక బహిష్కరణ మరియు హక్కుల సమస్యలు, ఇలాంటి హక్కుల సమస్యలు ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇటీవల కాలంలో జడ్జిమెంట్లు ఉన్నాయి. ఆ తీర్పులు అనేవి మనం చదువుకోవాలి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది చట్టాలు, తీర్పులు, ఈ రెండే తీర్పులు. ఈ రెండు చదువుకుంటే మనం ఈ హక్కుల సమస్యలు అనేవి మనం తెలుసుకోవచ్చు. తర్వాత చివరిది లాజికల్ రీజనింగ్కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. మీరు ఏంటి అంటే సార్ 20 నుంచి 25 ప్రశ్నలు అడుగుతున్నాడు, అమ్మ నేను క్వాలిఫై అవ్వగలనా, నాకు లాజికల్ రీజనింగ్ రాదు అంటే దాంట్లో ఎక్కువ శాతం ప్రశ్నలు అనేవి ఇలాంటి డేటాకి సంబంధించి ప్రశ్నలు మాత్రమే అడుగుతాడు. చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మెయిన్స్లో కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇది ప్రిలిమ్స్కి సంబంధించి. ప్రిలిమ్స్లో ఏంటంటే మీకు ఎన్ని ఎక్కువ సబ్జెక్టులు ఉన్నా సరే ఒక్కొక్క సబ్జెక్టులోనూ మీకు పరిమితమైన అంశాలు ఉంటాయి. ఈ పరిమితమైన అంశాల్లోనే మాటికి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఈ పరిమితమైన అంశాల్లో కానీ మీరు ప్రిపేర్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఒక 7 నుంచి 8 నెలలు వేసుకున్నా సరే మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయిపోతారు. ఇప్పుడు అసలైన సమస్య వచ్చింది మెయిన్స్లోనే వచ్చింది. మెయిన్స్ అనేది మనకి ఇటీవల కాలంలో ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు లేవు, ఒకటే ఉంది.
మనకి శైలి ఏ రకంగా అడుగుతున్నారు అనేది తెలియదు. ఈ శైలి తెలియాలి అంటే మనం ఏం చేయాలి, మనం ఆంధ్రప్రదేశ్ పరీక్షలో ఏ రకంగా అడిగారు, తెలంగాణ పరీక్షలో ఏ రకంగా అడిగారు, మళ్ళీ యూపీఎస్సీలో ఏ రకంగా అడిగారు, ఈ మూడు కూడా కంపేర్ చేస్తూ మనం చూద్దాం. మొదటిది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు. మీరు జనరల్ ఎస్ఏకి సంబంధించి చూస్తే మీరు కొన్ని కానీ యూపీఎస్సీ స్థాయిలో కావచ్చు, తెలంగాణ స్థాయిలో కావచ్చు, ప్రతి చోట రిపీట్ అయింది ఏంటి అంటే ఈ స్త్రీ సాధికారత అనే అంశం. స్త్రీ సాధికారత అనే అంశం మరియు పర్యావరణ పరమైన అంశం, ఈ రెండు కూడా స్టాక్ క్వశ్చన్లు. ఈ రెండు కూడా మీరు టెంప్లెట్ చేసేసి పెట్టేసుకుంటారు పూర్తి స్థాయిలో, అప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ప్రశ్ననే ఆన్సర్ చేయగలరు. దీని తర్వాత పర్యాటక వ్యవస్థకు సంబంధించి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రశ్న. ఇప్పుడు చూస్తే మీరు ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సంఘం గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఇటీవల కాలంలో మనకి నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఆర్థిక సంఘానికి ప్రాముఖ్యత పెరిగింది. ముందేంటి అంటే ప్లానింగ్ సంఘానికి, ప్రణాళిక సంఘానికి ప్రాముఖ్యత ఎక్కువ ఉండేది. ఇప్పుడు ప్రణాళిక సంఘం అనేది పక్కకు తొలగించడం వల్ల మనకి ఎటువంటి హాని అనేది తగ్గింది. ఏ రకంగా సమాఖ్య వ్యవస్థ అనేది ఎక్కువ స్థాయిలో పెంపొందించారు. ఇలాంటి ప్రశ్నలు అనేవి మనం చదువుకుంటూ ఉండాలి. అక్కడే మనం ఈ జనరల్ ఎస్సే రాయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. దీని తర్వాత చరిత్ర మరియు సంస్కృతిలో మనం పూర్తి స్థాయిలో ఒక 5 నుంచి 6 క్వశ్చన్లు చేతిలో ఉంటాయి మనకి. మొదటిది మీకు సింధులోయ నాగరికత చాలా తక్కువ ఉంటుంది, కానీ సింధులోయ నాగరికతకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేది పడుతుంది ఆంధ్రప్రదేశ్లోది, ఆంధ్ర సిలబస్ ప్రకారం. ఇది దీంట్లో బౌద్ధ మతం, శివాజీ, భూ వ్యవస్థలు, అంటే ఈ టాపిక్లు అన్నీ కూడా తెలంగాణలో కూడా ఉన్నాయి. తెలంగాణలో కూడా ఈ టాపిక్లు ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఇవి చూసుకుంటే సరిపోతాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి చరిత్రలో చూడండి, ఆంధ్రప్రదేశ్ సామాజిక సంస్కర్తలు, తెలంగాణలో కూడా సామాజిక సంస్కర్తలు ఉన్నారా? మనం ఇక్కడ ఎలాంటి క్వశ్చన్లు అడిగారు తెలంగాణకి సంబంధించి దాని యొక్క తగ్గ ప్రశ్ననే మనం చూస్తాం. తెలుగు భాష విధానం ఏ రకంగా ఉండేది. మన దగ్గర కుతుబ్ షాహీలు ఉన్నారు కాబట్టి కుతుబ్ షాహీల్లో తెలుగు అనేది దాని ఏమంటారు తెలుగుని పోషించారు కాబట్టి అక్కడ మనకి తెలుగు సంబంధించి ప్రశ్న కూడా అడుగుతారు. మిషనరీల పాత్ర, ఈ ప్రశ్న గురించి మనం చూసుకోవాలి. అంటే ఏంటి, మీకు మొత్తం మీద ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించి మీకు ఇక్కడ ప్రశ్నలనే కనిపిస్తున్నాయి. కనీసం 2 నుంచి 3 సార్లు ఒక ప్రశ్న అనేవి అడిగారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి భౌగోళిక అంశాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయినా తెలంగాణకు సంబంధించి అయినా, ఇప్పుడు భౌగోళిక లక్షణాలు ఏంటివి, ప్రాదేశిక పంపిణీ ఏంటిది, జీవ వైవిధ్యం ఏ రకంగా ఉంది, ఇలాంటి ప్రశ్నలు తెలంగాణ దాంట్లో కూడా ఉంటాయి. కేవలం మీకు ఏంటి అంటే మీకు ఒకసారి మాత్రం పరీక్ష జరిగింది కాబట్టి అది మీకు ఎక్కువ దాన్ని ఏమంటారు అబ్జర్వేషన్స్ లేవు. ఇక్కడ ఎక్కువ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మీరు తీసుకుని కానీ చదివితే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అనేది అవుతారు. తర్వాత రాజ్యాంగానికి సంబంధించి మరియు గవర్నెన్స్కి సంబంధించి ఏ ప్రశ్న ఎక్కువ అడుగుతున్నారు. ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించి ఆర్థిక సంఘాలు మరియు పంచాయతీలకు సంబంధించి ప్రశ్నలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అవే ప్రశ్నలు మనం కూడా తెలంగాణలో చదువుకోవాలి. ఎందుకంటే ఆర్థిక సంఘానికి సంబంధించి ఇటీవల కాలంలో 16వ ఆర్థిక సంఘం అనేది సిఫార్సులు అనేది ఇచ్చింది, దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఆర్థిక సంఘం యొక్క కూర్పు ఏంటిది, ఆర్థిక సంఘం యొక్క విధానం ఏంటిది, ఆర్థిక సంఘం యొక్క దాని బాధ్యతలు ఏంటివి, ఇవి చదువుకోవాలి. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే మనకి ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగం దాంట్లో అడుగుతున్నాడు, అలాగే ఆర్థిక వ్యవస్థ దాంట్లో అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటి రాజ్యాంగం అంటే పేపర్ 3లో, తెలంగాణలో కూడా పేపర్ 3లో వచ్చేసరికి మనకి ఆర్థిక సంఘం యొక్క కూర్పు గురించి అడిగితే, పేపర్ 4లో ఏదైతే ఎకానమీ పేపర్ ఉందో దాంట్లో ఆర్థిక సంఘం యొక్క సిఫార్సుల గురించి అడుగుతాడు. ఈ సిఫార్సులు అనేవి మనకి చాలా ప్రాముఖ్యం ఆర్థిక సంఘానికి సంబంధించి. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ శక్తి వనరులు కావచ్చు, స్మార్ట్ సిటీ కావచ్చు, ఇంద్రధనుసు విప్లవం కావచ్చు, కారిడార్లు, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తెలంగాణకు సంబంధించి అది చాలా ప్రాముఖ్యమైనది. వీటికి సంబంధించిన ప్రశ్నలు అనేవి ఎక్కువ అడుగుతాడు. ఇదేంటంటే మీకు చాలా సినాప్సిస్గా చెప్తున్నాను, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీరు కొన్ని చూడాలి. తర్వాత యూపీఎస్సీ స్థాయిలో మనం ఎక్కువ చూద్దాం. తర్వాత పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ గవర్నెన్స్కు సంబంధించిన ప్రశ్నలు, ఇస్రోకి సంబంధించి శక్తి వనరులు, సైబర్ క్రైము, వీటి మీద ప్రశ్నలు ఎక్కువ ఉన్నాడు. అందులోనూ పర్యావరణానికి సంబంధించి కూడా ప్రశ్నలు అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు యూపీఎస్సీ చూద్దాం.
మీకు ఇదంతా కూడా తెలంగాణలో కూడా అవే సిలబస్, మోరార్లెస్ అనేది అదే సిలబస్ ఉంటుంది. అదే యూపీఎస్సీల స్థాయిలోకి వచ్చేసరికి 19వ శతాబ్దం యొక్క పరిస్థితులు అడిగాడు, మరియు ఇద్దరు జాతీయ నాయకుల ఆలోచన విధానం మధ్యలో పోలికలు అడిగాడు, మళ్ళీ గిరిజనులు భారతదేశంలో ఏ రకంగా ఉన్నారు అంటే మనకి ఎప్పుడైనా సరే భారతదేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెండు కూడా చరిత్ర మరియు సంస్కృతి చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఏ ప్రశ్న కూడా మనకి తెలంగాణ దాంట్లో కూడా మిస్ అవ్వదు. తెలంగాణలో ఎలాగో మనకి 2024 పేపర్ ఉండనే ఉంది. 2024 పేపర్ కానీ చూస్తే మనకు తెలిసిపోతుంది దాంట్లో ఎన్ని ప్రశ్నలు అడుగుతాడు. మీరు ఒకసారి గమనించింది, స్మార్ట్ సిటీ అని చెప్పాను, ఆర్థిక సంఘం అలాగే అడిగాడు, ద్రవ్య పరపతి విధానం అలాగే అడిగాడు, ఏదైతే దాన్ని ఏమంటారు ఆర్థిక సంఘానికి సంబంధించాడు, స్మార్ట్ సిటీకి సంబంధించి అలాగే అడిగాడు. అంటే మనకి యూపీఎస్సీ కూడా అలాగే ఏపీ గ్రూప్ 1 ఈ రెండు కూడా మనకి కొంచెం సహాయం చేస్తాయి. తర్వాత ఇది చూడండి, పేపర్ 1 జనరల్ ఎస్ఐకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. సామాజిక అసమానతలను అధిగమించడానికి ఆర్థిక అభివృద్ధి పరిష్కారమా? మనం చూసాం ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతున్నారు అని, తెలంగాణ దాంట్లో కూడా అదే విధానంలో అడుగుతున్నారు. ఏంటి? సామాజిక అసమానతలు, ఆర్థిక అభివృద్ధి ఏ రకంగా మనల్ని అసమానతని దాన్ని అధిగమించవచ్చు అనే ప్రశ్న అడిగాడు. ఇక్కడ రెండో చూడండి, అసమాన అభివృద్ధి భారతదేశంలో ప్రాంతీయవాదం పెరుగుదలకు దారితీస్తుంది. ఇదే కదా తెలంగాణ ఆవిర్భావానికి మూల కారణం. తర్వాత భారతదేశంలో సరళీకరణ ఎల్పిజి రిఫార్మ్స్ గురించి కూడా మనల్ని అడిగాడు. అంటే ఇక్కడ ఏంటి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎక్కువ మనకి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇది పేపర్ 1లో రెండో సెక్షన్, రాజ్యాంగ రక్షణలో విధానపరమైన చొరవలు ఉన్నప్పటికీ భారతదేశంలో సామాజిక న్యాయం పలు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటుంది. సామాజిక న్యాయం సంబంధించి ఇవే ప్రశ్నలు మనకి ఏపీలో కూడా అడిగాడు. మీరేంటి ఎప్పుడు కూడా ఏపీకి సంబంధించి మనకు కొన్ని ప్రశ్నలు అనేవి రిపీట్ అవుతున్నాయి, తెలంగాణలో కూడా అవే ప్రశ్నలు వస్తున్నాయి. ఇది జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పాలసీ విధానాల గురించి కూడా అడిగాడు. రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే పునరుత్పాదక ఇంధన పాత్ర, ఎక్కడైనా సరే ఇంధన వనరులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నాడు. అందులోనూ ఎస్ఏ అనేది ఖచ్చితంగా వస్తుంది. రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి క్లీన్ ఎనర్జీకి సంబంధించి ఎస్ఏ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది మీరు చూడాలి. ఇప్పుడు పేపర్ 6 చూద్దాం. పేపర్ 6కి మనకు ముందేమి లేవు, ఆంధ్రప్రదేశ్లో కూడా పేపర్ 6 అడగరు. కానీ మీకు ఇక్కడ ఒకటి ఉంది, తెలంగాణ గ్రూప్ 1లో పేపర్ 6 ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉంటుందో అలాగే తెలంగాణ గ్రూప్ 2లో పేపర్ 4 ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉంటుందో ఈ రెండిటి సిలబస్ మక్కీ టు మక్కీ ఒకటే. ఎప్పుడైనా సరే మనం ఈ రెండు కూడా పోల్చుకుంటే ఏ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత దొరుకుతుంది అని మనకు అర్థమైపోతుంది. ఒక్కసారి ఇటీవల కాలంలో వచ్చి చూద్దాం. 1919లో నిజాం ముల్కీ నిబంధనల పైన జారీ చేసిన ఫర్మాన్ హైదరాబాద్ రాజ్యంలో విద్య మరియు ఉపాధి రంగాల్లో ఏ మేరకు ప్రయోజనకరమైనవో పరిశీలించము. ఇదేంటి తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలు అడిగారు. గ్రూప్ 2లో అడిగారు చూడండి, ఒక వ్యక్తి జన్మించే నాటికి అతను లేదా ఆమె హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయితే ముల్కీగా గుర్తించబడను. అతను మరియు ఆమె జన్మించిన సమయంలో అతను మరియు ఆమె తండ్రి హైదరాబాద్ రాష్ట్ర ఉద్యోగిగా 12 సంవత్సరాలు పూర్తి చేసినట్టయితే ముల్కీగా గుర్తించబడతారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి, ముల్కీ విధానాలకి సంబంధించి 1919 ఫర్మాన్ గురించి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు బట్టి మనకు అర్థమైందా? అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు ఏమని మనం బాధపడద్దు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పేపర్ 1లో గ్రూప్ 1లో 6వ పేపరు, గ్రూప్ 2లో 4వ పేపరు, మక్కీ టు మక్కీ సిలబస్ ఒకటే. ఏ అంశాలు అనేవి ఎక్కువ టచ్ చేశాడు అనేది చూస్తే మనకు అర్థమైపోతుంది వేటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది. దీని తర్వాత 1973లో భారతదేశ ప్రభుత్వం 6 సూత్రాల పథకం అటు ఆంధ్రాను ఇటు తెలంగాణ సంతృప్తి పరచలేదు. ఇక్కడ కూడా 6 సూత్రాల పథకం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఏ అంశం అయితే ఇంపార్టెంటో అది గ్రూప్ 1లోనూ అడుగుతాడు, గ్రూప్ 2లోనూ అడుగుతాడు. అఖిల పక్ష ఒప్పందం 1969 ఇది కూడా అదే, జీవో నెంబర్ 36. శ్రీకృష్ణ కమిటీ ఇది కూడా శ్రీకృష్ణ కమిటీ.
ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఏదైతే గ్రూప్ 1 పరీక్షలో మీకు మెయిన్స్లో అడుగుతున్నాడో గ్రూప్ 2లో కూడా అదే రకమైన ప్రశ్న అనేవి అడుగుతున్నాడు. ఇక్కడ నక్సలిజం గురించి ఇటు రకరకాల ఏవైతే చర్యలు అయ్యాయో వాటికి సంబంధించి ఇవి మన ప్రశ్నలు అడుగుతున్న విధానం. ఇలా ప్రశ్నలు అడుగుతున్న విధానం మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఏ అంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలో ఇటీవ ఈజీగా తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు మార్కుల గురించి నేను ఫస్ట్లోనే చెప్పాను మీకు, ఫలితాలకు సంబంధించి కూడా మనం కొంత అనాలిసిస్ చేయాలి అని. ఎందుకు అంటే మన హైయెస్ట్ వచ్చేసరికి 550 మార్కులు ఉన్నాయి. 500 దాటిన వాళ్ళకి మాత్రమే టీసీ వచ్చింది. చూస్తే 500 దాటిన వాళ్ళకి మాత్రమే డీసీ వచ్చింది. 50 ఎంతమంది 52 మంది ఉన్నారు 500 దాటిన వాళ్ళు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, 900 మార్కులకి 500 మార్కులు రావాలి అంటే ఎంత, 58% మార్కులు అనేవి ఖచ్చితంగా రావాలి. అంటే 58% మార్కులు అనేవి మినిమం మీకు రావాలి. మినిమం 550 అంటే 61% మార్కులు రావాలి. అంటే 61% మార్కులు వస్తే మీకు టాప్ అనేది వస్తుంది. అందులోనే అప్పుడు ఎన్ని ఉన్నాయి, 563 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉంటాయి, ఇంకా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, 550కి కూడా పోస్ట్ వస్తుందో రాదో నెక్స్ట్ టైం చెప్పలేం. అంటే మినిమం టు మినిమం మీకు 61% రావాలి. దాని మీద ఇంకా మంచి మార్కులు వస్తే అప్పుడు మీకు పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈసారి 200 నుంచి 300 పోస్టులు వేస్తారు అని అంటున్నారు. అలా కానీ జరిగితే మీకు 550 అనేది మినిమం మార్క్ అయిపోతుంది. ఇప్పుడు ఏపీది కూడా కొంత చూద్దాం, ఎందుకంటే కొంత మనకి తెలియాలి కాబట్టి. ఏపీది 2023 నోటిఫికేషన్ మార్కులు వచ్చాయి, 26 రిజల్ట్ మార్కులు రాలేదు ఇంకా. ఒక్కసారి చూడండి, 525 టాప్ స్కోరు. దీంట్లో వీళ్ళకి ఇంటర్వ్యూ ఉంది, మనకి ఇంటర్వ్యూ లేదు. అంటే 463 నుంచి 470 మార్కులు అనేది మెయిన్స్ మార్కులు వచ్చాయి. ఇది 63%. 750 మార్కుల కంటే 63%. అదే చివరిగా డిఎస్పీ వచ్చేసరికి 443 అంటే 56%. అక్కడ కూడా అదే రకంగా మార్కులు వస్తున్నాయి. దీన్ని బట్టి మనకేమర్థమైంది, మీకు 100కి 100% రావసరం లేదు, మీకు కేవలం 60% మాత్రం వస్తే చాలు, మీకు కనీసం డీసీ అనేది వస్తుంది. అది మనం మాట్లాడుకోవాల్సింది. అది ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. మోర్ ఆర్ లెస్ అనేది గ్రూప్ 1 నోటిఫికేషన్ జూన్ 2వ తారీఖు ఏదో ఒకటి తెలుస్తుంది. కానీ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారా, కష్టం అవుతుంది. ఎందుకంటే మనం ఒక్కసారి భారతదేశానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. అమెరికా అనేది మన మీద దాన్ని ఏమంటారు పన్నులని విధించింది. పన్నులు విధించడం వల్ల భారతదేశం నష్టపోతుంది అని భావించింది. కానీ మనం ఏం చేసాం, 2025లో అమెరికా మన మీద పన్నులు విధిస్తే మనం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో మనం ఐరోపా సమాఖ్యకి, న్యూజిలాండ్తోనూ, ఒమన్తోనూ ఇన్ని దేశాలతో మనం ఒప్పందాలు కుదుర్చుకొని మన ఎగుమతులు అనేవి వేరే దేశాలకు చేస్తున్నాం. ఏం చేసాం దానివల్ల మన భారతదేశ ఆర్థిక అభివృద్ధి రేట్ అనేది 7.6% ఉంది తప్ప ఎక్కడా కూడా నష్టపోలేదు. కానీ మనల్ని అమెరికా దెబ్బతీయాలని చూసింది. అమెరికా దెబ్బతీయాలని భారతదేశం నుంచి అమెరికాకి ఎగుమతులు అనేవి 20% ఉన్నాయి. ఆ 20%ని వేరే దేశాలకు మళ్లించాం. వేరే దేశాలకు మళ్లించడం వల్ల మన మీద ప్రభావం అనేది చాలా తక్కువ ఉంది. దీనివల్ల ఏమైంది, వచ్చిన ఆపర్చునిటీ అంటే ఏదైతే అవకాశం కల్పించాడో మనం దెబ్బతిద్దాం ట్రై చేశారు. కానీ అది కూడా మనకు ఒక అవకాశమే కదా. అమెరికా మీద ఎక్కువ మనం డిపెండ్ అవ్వకుండా, ఎక్కువ ఆధారపడకుండా వేరే దేశాల మీద కూడా ఆధారపడితే మనకి చాలా వాణిజ్యం అనేది చాలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అదే కదా మనం నేర్చుకుంది. అంటే ఇక్కడ ఏంది, మోదీ ప్రభుత్వం అనేది ఏదైతే అవకాశం వచ్చిందో అది అందిపుచ్చుకున్నారు. అలాగే మనం కూడా ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో నోటిఫికేషన్ వచ్చేంతవరకు వెయిట్ చేయకుండా ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ టైంకి ఎటువంటి బౌన్సర్లు వచ్చినా సరే మనం ఫేస్ చేయొచ్చు. అది గుర్తుపెట్టుకుని మనం ప్రిపేర్ అవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు ఇవి ఏవైతే ట్రెండ్స్ అనాలిసిస్ ఉందో దీనికి సంబంధించి ఇది. సో తెలుగు మీడియంలో కొత్త బ్యాచ్ అనేది 11 మే నుంచి మొదలవుతుంది. సివిక్ సెంటర్లో
తెలుగు మీడియం గ్రూప్ 1 బ్యాచ్ కొత్త బ్యాచ్ అనేది 11వ తారీఖు మే 11వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఏవైతే మీకు ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలన్నీ నేను ఆన్సర్ చేస్తాను. మీ ప్రశ్నని నాకైతే చాట్లో అడగండి, లేదా మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీరు కూడా డైరెక్ట్గా నన్ను అడగచ్చు. అదొందా ఎలాంటి చిన్న చిన్న ప్రశ్న అయినా పర్లేదు, ఎలాంటి సందేహాలు ఉన్నా సరే, నోటిఫికేషన్ల సందేహాలు ఉన్నా, ప్రిపరేషన్ల సందేహాలు ఉన్నా, ఇవి నేను రిజాల్వ్ చేస్తాను. అడగండి. హాయ్ సార్, ఐఎమ్ నౌ 38 టీచర్. ఈసారి చాలా పెద్ద చర్చ ఏం జరుగుతుందంటే 35కి ఏజ్ అనేది వయసు అనేది కుదించేస్తారేమో అని చెప్పి భయపడుతున్నారు. అంత చేయరండి. ఎందుకంటే అది కానీ చేసినట్టయితే మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా రివర్స్ అయిపోతారు. మనకి ఏంటంటే అండి 18 నుంచి 44 అనేది 2022లో ఇచ్చిన నోటిఫికేషన్లో వచ్చిన ఏజ్. గ్రూప్ 2కి అదే, గ్రూప్ 1కి అదే. కానీ 2024లో ఏం చేశారు, నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చేటప్పుడు 18 నుంచి ఈ 44 కాస్త 46 చేశారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ 46ని మళ్ళీ 44కి తగ్గించే అవకాశం ఉంది తప్ప 35కి తగ్గించరు. ఇప్పుడు ఎవరైతే 38లో ఉన్నారో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వచ్చండి. ఎందుకు ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్తున్నాను అంటే మీకు మినిమం టు మినిమం ఒక 6 ఏళ్ళ సమయం ఉంది. ఈ సంవత్సరం నోటిఫికేషన్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ అవ్వని ఆ పై ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఏంటి, మీకు ఏజ్ క్రైటీరియా, ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో ఆ టైంలో కనీసం 2 నుంచి 3 నోటిఫికేషన్లు మీరు రాయొచ్చు. ఈసారి మాత్రమే సక్సెస్ అవుతారా అంటే అది మీ ఏదైతే ఎఫర్ట్ ఉంటుందో ఆ ఎఫర్ట్ బేసిస్ మీద ఉంటుంది. అంటే కనీసం రోజుకి 6 నుంచి 8 గంటలు చదవగలరా మీకు అవకాశం ఉంటుంది. ఆ 6 నుంచి 8 గంటలు కానీ మీరు వెచ్చించగలిగితే మీకు సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఈ రోజు నుంచే, నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కాదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ పరీక్షకు మీరు లీవ్ పెట్టాల్సిన పని లేదు. కానీ మెయిన్స్ పరీక్షకు మాత్రం ఆ 4 నెలలు మాత్రం మీరు ఖచ్చితంగా కూర్చోవాలి. ఎందుకంటే అదే 900 మార్కులకు మనం రాసేది టఫెస్ట్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ అనేది అందరూ క్వాలిఫై అయిపోతారు. తర్వాత వెంకన్న గారు డౌట్ అడగలేదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. మీకు అర్థమైంది కదా. ఈ ట్రెండ్స్ అనాలిసిస్ ద్వారా మనం 4 నేర్చుకున్నాం. ఒకటి వచ్చేసరికి ప్రిలిమ్స్ పరీక్ష అనేది నోటిఫికేషన్ సమయం నుంచి 3 నుంచి 4 నెలలు ఉంటుంది మినిమం. మెయిన్స్ ఎగ్జామ్ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్ నుంచి కనీసం 4 నుంచి 5 నెలలు ఉంటుంది. అది మీరు గుర్తుంచుకొని మీ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. మొదటిది అది. రెండోది, మనకి తెలంగాణకి సంబంధించి కేవలం 3 పరీక్షలు ఉన్నాయి. నాకు అర్థమైంది ఏంటి, 2022, 23, 24 ఒకటే నోటిఫికేషన్ వచ్చింది. కానీ 3 పరీక్షలు ఉన్నాయి. ప్రిలిమ్స్కి మనకి కావాల్సిన ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలో మనం నేర్చుకున్న ఒక్కొక్క సబ్జెక్టులో వస్తుంది. కానీ మెయిన్స్ పరీక్షలో మాత్రం మన ఆంధ్రప్రదేశ్ మీద, యూపీఎస్సీ పరీక్ష మీద, రెండింటి మీద డిపెండ్ అవ్వాలి. డిపెండ్ అయ్యి మనం నేర్చుకోవాలి. 4వది, ఏదైతే మీకు నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్లో మినిమం టు మినిమం 60% అనేది మీకు రావాలి. 60% వస్తే ఖచ్చితంగా మీకు డీసీ అనేది వస్తుంది. అది. ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? మన డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి. ఎందుకంటే నోటిఫికేషన్ సమయానికి ఇప్పుడు మీకు ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది, సిలబస్ ఏంటో తెలిసిపోయింది, ట్రెండ్స్ ఏ రకంగా ఉంటాయో తెలిసింది. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక 8 నుంచి 10 నెలలు కూర్చుంటే నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత మీకు హెల్ప్ అవుతుంది. అది నోటిఫికేషన్ రాలేదు కదా అని మీరు వెయిట్ చేయొద్దు. తేజ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? మెయిన్స్కి సంబంధించి ఎవరైతే ఆల్రెడీ ముందు కోచింగ్ తీసుకున్నారో వాళ్ళకి మేము మిషన్ 1000+ అని ఒకటి స్టార్ట్ చేసామండి. మిషన్ 1000+ నైపుణ్యత అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత ఉంటుంది, ఇప్పుడు ఉండదు. మనం మిషన్ 1000+ అనేది ఏంటి అంటే మనం ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలనే రిలీజ్ చేసాం. ఈ ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో అది మీరు చదువుకొని మీకు వర్క్ బుక్స్ రిలీజ్ చేసాం. వర్క్ బుక్స్ ఏంటివి?
ఏవైతే 1000 క్వశ్చన్స్ ఉంటాయో ప్రీవియస్ యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఇటీవల కాలంలో తెలంగాణ గ్రూప్ అని కూడా జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఒక 1000 క్వశ్చన్స్ అని మీరు రాస్తే మన నమ్మకం ఏంటంటే మీ మెయిన్స్ అనేది అయిపోతుంది, మెయిన్స్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవుతారని. సో ఆ 1000 క్వశ్చన్స్ మీరు రాయొచ్చు. రాసిన తర్వాత అయితే మీ ఫ్రెండ్తో మీరు ఇద్దరు కలిసి ప్రిపేర్ అయ్యి ఒకరికొకరు కరెక్షన్ చేసుకోవచ్చు, లేదా మా దగ్గరికి తీసుకొచ్చి మేము ఈ 1000 క్వశ్చన్స్ కరెక్షన్ చేసి దీనికి సంబంధించి మీకు మెంటర్షిప్ ఇవ్వచ్చు. మా దగ్గరికి తీసుకొస్తే దానికి ఫీజు ఉంటుంది. ఈ వర్క్ బుక్స్ అనేవి ఆన్లైన్లో అందరికీ అవైలబుల్ ఉన్నాయి. ఆ వర్క్ బుక్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్. సో ఇది మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వచ్చు. మిషన్ 1000+ అనేది తెలుగు మీడియంలో టెస్ట్ సిరీస్ అనేది మనం ఇప్పుడైతే తెలంగాణ గ్రూప్ 1 సంబంధించి టెస్ట్ సిరీస్ ఇంకా స్టార్ట్ చేయలేదండి. కొత్త బ్యాచ్ అది నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది జూన్ నుంచి స్టార్ట్ అయినప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటు మెంటర్షిప్ అది కూడా అవైలబుల్ ఉంటుంది. మెంటర్షిప్ అంటే 1-to-1 ఇంటరాక్షన్ చేసి మీ ఆన్సర్లో ఏంటి లోటుపాట్లు ఉన్నాయి, మీ ఆన్సర్లో ఏం కరెక్షన్ చేసుకోవాలి అనేది మనం చెప్తాం. ఇంకా మిషన్ 1000+ ఏంటి అంటే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్స్ ఇస్తున్నాము, అలాగే వర్క్ బుక్స్. ఈ రెండు కూడా మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాం మేము. ఈ రెండుకి సంబంధించి మీరు ఎలా ఉపయోగించుకోవాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మోడల్ ఆన్సర్స్తో ఉంటాయి. వర్క్ బుక్స్లో ఏమో మీకు రాయడానికి ఖాళీ ఉంటుంది రాయడానికి. ఏం చేస్తారు, ఈ మోడల్ ఆన్సర్లు చదువుకుని ఈ వర్క్ బుక్ అనేది రాయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా మీరు కంప్లీట్ కాన్సెప్ట్ చదువుకుని దాన్ని మళ్ళీ వర్క్ బుక్లో రాయొచ్చు. రెంట్లో ఏదైనా చేయొచ్చు. ఇది మీరు చేయాల్సింది ప్రాక్టీస్. కానీ ఎప్పుడైతే మీరు ఆన్సర్స్ రాస్తున్నారో ఎవరొకరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మాత్రము మేము మెంటర్షిప్ అనేది ఇస్తాం. ఈ మెంటర్షిప్ దేనికి ఇస్తాము, ఏవైతే 1000 క్వశ్చన్స్ ఉంటాయో ప్రతి ప్రశ్నకి కూడా కరెక్షను, మళ్ళీ మెంటర్షిప్, వీక్లీ మెంటర్షిప్ ఇది మేము ప్రొవైడ్ చేస్తాము. దీన్నే మేము మిషన్ 1000+ అని చెప్పి అన్నాం. అదేనా? దీనికి తోడు ఏ అయితే యూనిట్ వైజ్ కానీ మీరు కానీ ప్రిపేర్ అయితే ఆ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి సెక్షనల్ టెస్ట్ రాస్తారు. ఇక్కడ ఇదేమో మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇది ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత వీకెండ్ వచ్చేసి మన దగ్గర సెక్షనల్ టెస్ట్ రాస్తారు. అప్పుడు ఏమవుతుంది, మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తారు, దాంతోపాటు వీక్లీ ప్రాక్టీస్ ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నైపుణ్యత రాస్తారు. చాలు. ఇలా చేస్తే మీరు మెయిన్స్ అనేది ఈజీగా క్వాలిఫై అవుతారు. అర్థమైందా? సో పీసీఎం క్లాసెస్ అనేవి తెలుగు మీడియం ఈ 11వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీరు జాయిన్ అవ్వచ్చు. తెలుగు మీడియం బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. రైట్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా? మనకి ఈ క్లాస్ రూమ్ ప్రోగ్రాంలో మేము 3 అందిస్తున్నాం. ఒకటి డైలీ టెస్టులు మీకు ఉంటాయి. అంటే ముందు రోజు ఏదైతే మీకు సిలబస్ అయిందో ఆ సిలబస్ మీద మీకు నెక్స్ట్ డే ఒక 20 క్వశ్చన్లు ఇస్తారు. ఇది మిమ్మల్ని టెస్ట్ చేయడానికి కాదు. ఇది ఎందుకు అంటే ప్యాటర్న్ అనేది మీకు అర్థమవుతుందా లేదా, మీకు చెప్పిన సిలబస్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు తెలియడానికి. దాని తర్వాత వీకెండ్లో సాటర్డే రోజు మీకు మళ్ళీ ఒక 2 గంటల ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో ఒక 50 క్వశ్చన్లు, మళ్ళీ ఒక 5 మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తారు. అది మీరు 2 గంటల ఎగ్జామ్ అనేది రాస్తారు. ఇదేంటిది, ముందు వీక్ సిలబస్ మీద ఉంటుంది. ఎప్పుడైతే ముందు వీక్ సిలబస్ మీద మీరు ఇది రాస్తారో రివిజన్ చేసి రాస్తారు. అది మీకు అందిస్తున్నాం. దీని తర్వాత ఏవైతే క్లాసెస్ ఉన్నాయో ఆ క్లాసెస్ అనేవి కేవలం మీకు ఆఫ్లైనే కాదండి, ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్, రికార్డెడ్ ఈ 3 కూడా మీకు అందిస్తున్నాం. ఈ 3 కూడా మీకు అందుబాటులో ఉంటాయి. రైట్. ఇవన్నీ కూడా మన క్లాస్ రూమ్ ప్రోగ్రాంలో పార్ట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా
ఇది మన ట్రెండ్స్ అనాలిసిస్. ఇంకా ట్రెండ్స్ అనాలిసిస్ చూసిన తర్వాత ఇంక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కలవండి, మమ్మల్ని కలిసి ఏమైనా డౌట్స్ ఉంటే రిజాల్వ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? రైట్. బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 11వ తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, కొత్త బ్యాచ్. థ్యాంక్ యూ. డౌట్స్ అని లేకపోతే ఇంకా సెషన్ అనేది కంప్లీట్ చేద్దాం. ఫుల్ కోర్స్ డీటెయిల్స్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీకు చెప్పింది దాంతోపాటు ఇంకొన్ని డీటెయిల్స్ అనేవి ఏవి ఉంటాయో చెప్తాను ఒకసారి. మొదటిది బ్యాచ్ అనేది 11వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. రెండోది ప్రతిరోజు కూడా మీకు మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు ఒకటి, మళ్ళీ 5:30 నుంచి 8 వరకు ఒకటి. ప్రతిరోజు 5 గంటల క్లాసెస్ ఉంటాయి మీకు. దీని తర్వాత ఏవైతే క్లాసెస్ ఉన్నాయో మీకు ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో ఉంటాయి, అలాగే రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఈ రికార్డెడ్ వీడియోస్ అనేవి మీకు 2 ఏళ్ల వరకు యాక్సెస్ ఉంటాయి. దీంతోపాటు మీకు కోర్సులో భాగంగా డైలీ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ టెస్ట్లు ఉంటాయి. మళ్ళీ ఏదైనా సబ్జెక్ట్ కానీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ జరుగుతున్నప్పుడు మీకు రివిజన్ టెస్ట్ అది కూడా ఉంటుంది. మీకు ఏదైతే మీకు మెటీరియల్ ఇస్తారో ఆ మెటీరియల్ అంతా కూడా PDF విధానంలో ఇస్తారండి. తెలుగులో కూడా మీకు తెలుగులో పూర్తిగా మీకు మెటీరియల్ ఇస్తారు. ఆ మెటీరియల్ అనేది PDF రూపంలో మీకు అవైలబుల్ ఉంటుంది. ఇది క్లాసెస్, స్టడీ మెటీరియల్స్, టెస్ట్ సిరీస్. నెక్స్ట్ ఎవ్రీ సాటర్డే వచ్చేసరికి మీకు 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. దీన్ని మేము ఏం చేస్తున్నామంటే మీతో నార్మల్గా ఇంటరాక్ట్ అవ్వట్లేదు, ఒక డైరీ తీసుకుంటాం, ఆ డైరీ మీకు ఇస్తాం, మెంటర్షిప్ డైరీ అనేది. ఈ మెంటర్షిప్ డైరీ మీకు ఇచ్చి మేము ఇంటరాక్ట్ అయ్యేప్పుడు ఏంటంటే దాంట్లో మీరు ముందు వారం ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసి నా దగ్గరికి వస్తారు, ఆ ఎగ్జామ్ పేపర్ తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఆన్సర్ ఏ రకంగా రాశారు, ప్రెసిషన్ ఏ రకంగా ఉంది, ప్రజెంటేషన్ ఏ రకంగా ఉంది, రిలవెన్స్ ఏ రకంగా ఉంది, మీరు రాసిన వాటిలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మళ్ళీ ఇంకా మీరు ఏమైనా చేయాలి, ఆన్సర్ రైటింగ్ బాగోపోతే ఏం చేయాలి, ఒక 4 రూల్ బుక్ తీసుకోవాలి, దాంట్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మన ఆన్సర్ తెలుగులో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో కంటెంట్ కావాలి, తెలుగు మీడియం వాళ్ళకి కంటెంట్ ఆటోమేటిక్గా ఉంటుంది. మీరు భావ వ్యక్తీకరణ అనేది బాగుంటుంది, కానీ దాంతోపాటు 15 ప్రశ్నలు రాయగలగాలి, అదే మెయిన్ ఇంపార్టెంట్. మీకు స్పీడ్ కావాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో కంటెంట్ కావాలి, మీకు స్పీడ్ కావాలి, అదే తేడా. అర్థమైందా? యా. సో బ్యాచ్ అనేది 11th మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. Thank you everyone.